హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక వ్లాగ్స్. నేనైతే ఈరోజు ములక్కాడలతో టమాటా కర్రీ వండుతున్నాను. ఎప్పుడు ములక్కాడలతో సాంబార్ అయినా ఒకసారి అయితే ఇట్లా టమాటాతో కర్రీ వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగుంది అసలు కర్రీ మాత్రం. ఎప్పుడు సాంబార్ తిన్నా కూడా రొటీన్గా అనిపిస్తుంది. ఇంకా సాంబార్ కూడా ఎక్కువ తినాలనిపించదు కదా. ఒకసారి అయితే ఇలా కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ములక్కాడలు ఇలా చిన్న చిన్న కట్ చేసి అయితే పెట్టుకున్నాను. దీనికోసం 4-5 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు 2-3 ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న ముక్కులు లాంటిది ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ములక్కాడలు కట్ చేసినవి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. ఇంకా ములక్కాడ ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా, పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేయండి. ఇంకా మంచిగా ఫ్రై అయ్యి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఈ ములక్కాడలు అయితే మా చెట్టువేనండి, నేనే నిన్న తెంపుకున్నాను. చాలా ఉండే కాయలు అయితే ఇంకా పక్కింటి వాళ్ళకి వీళ్ళకి కూడా ఇచ్చేసిన. ఇంకా మా చెట్టుకి ఇది ఫస్ట్ టైం చాలా కాయలు కాయడం. అంతకుముందు కూడా పడేవి కానీ కొన్ని పడేది, ఈసారి అయితే చాలా పడినాయి. ఇంకా వేస్ట్గా ఎందుకు ముదిరిపోతాయి అని నేనే ఇంకా వీళ్ళకి తెంపి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంచిగా పసుపు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇంకా టమాటాని అయితే కొంచెం మగ్గనివ్వాలి. ఈ టమాటాలో కొంచెం సాల్ట్ వేసుకోండి, టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఇలా టమాటాని అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా మూత అయితే పెట్టేసుకోండి. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసైతే ఇలా కలిపేసుకోండి. ఇంకా ఇప్పుడు కొంచెం కారము, ఇంకా అప్పుడు సాల్ట్ కొంచెం వేసినాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టు అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అసలు చెప్పడం మర్చిపోయాను, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే అది మర్చిపోయినా. ఇంకా ఇలా కలిపేసిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసిన ములక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, ఈ మునక్కాయలు అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ 4-5 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత ఎంత మంచిగా మగ్గిపోయినాయో. ఇంకా ఉప్పు కారం కూడా ములక్కాడలకు మంచిగా పడుతుంది అన్నట్టు. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అసలు చాలా టేస్టీగా ఉన్నది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గంట సింబల్ని అయితే కొట్టండి. ఇంకా గంట సింబల్ కొట్టడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.